క్రీస్తు ఘనమైన నామంలో శుభములు. ఒకసారి మనం నిలబడి ఉండగా లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం 40వ వచనం. మనకందరికీ లేఖన భాగాలతో బాగా పరిచయం ఉన్నప్పటికీ ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి లోతుగా చూద్దాం వాక్య భాగంను. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములను ఆయన మీద పడుచుండరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవరో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినది నాకు తెలిసిందనను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టినో వెంటనే తాను ఎలాగో స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరూ ఎదుట తెలియచెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినను, సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకి తలలోచుదాం. మహాపరిషుడుడా, మహాగణుడా, సర్వాధికారి, కృపగల దేవ, శక్తి గ్రహణ యొక్క నామములో మేమందరం యొక్క బిడ్డలుగా ఈ రాత్రి ఇక్కడ చేరి ఉండగా ఇంతవరకు పాటల మీద స్తుతుల మీద ఆశీర్వదించిన మా దేవ, ఈ రాత్రి నీ ఒక వాక్యంలో వచ్చి మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎంతమంది అలసిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అలసిపోయిన వాళ్ళు ఎవరు లేరా? ఒకళ్ళు ఉంటే నేను ఉండాలి మీ మధ్యలో అలసిపోయి, అంతే కదా. మీరెవరు అలసిపోవడానికి ఎంత మాత్రం వీల్లేదు అసలు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని యొక్క కృప ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉన్నది, పరలోక రాజ్యంలో దేవుని యొక్క దూతలు ఆయన చుట్టూ చేరి నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్న కారణం చేత వాళ్ళు అలసిపోలేదు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా అలసట వచ్చిందంటే జీవితంలో కానీ, మన పడే ఇబ్బందుల్లో కానీ, కష్టాల్లో కానీ, శోధనలో కానీ, ఆ అలసటలోంచి బయటికి రావాలంటే ఒకే ఒక్క నామం ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తు నామము. నువ్వు ఆ నామాన్ని స్తుతించినప్పుడు నీ అలసట తీరిపోగలదు, నీ శ్రమ తీరిపోగలదు, నీ శోధన తీరిపోగలదు, నీ బాధ తీరిపోగలదు, నీ కన్నీరు పొడవగల దేవుడు, నీ వ్యాధిని బాధని అన్నిటిని తీసేయగల దేవుడు. ఆయన నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎన్నడూ అలసిపోవటమే లేదు. చాలాసార్లు అంటాం, ఈ పని చేసి చేసి ఇది అడిగి అడిగి దీనికోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను అంటున్నావు. అయితే వెంటనే నువ్వు అలసిపోక ముందే దేవుడు అడిగింది నువ్వు పొందుకోగలుగుతావు. అయితే రాత్రి దానికి కావాల్సినవి 4 మాటలు ఉన్నాయి. ఆ 4 మాటలు మనం విందాం. ఏంటి ఆ 4 మాటలు అంటే, వినుట, నమ్ముట, లోబడుట, పొందుకొనుట. ఏం మాటలండి అవి? వినుట, నమ్ముట, లోబడుట, పొందుకొనుట. ఇది ఈ ఆర్డర్లో రాకపోతే మనం ఏమీ పొందుకోలేం. లాస్ట్ది ఏది ఉందో అది కోల్పోతాం. నువ్వు వినకపోయినా కోల్పోతావు. దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేది సిద్ధంగా ఉంది, దాన్ని మనం పోగొట్టుకున్నట్టు. విని నమ్మకపోయినా పోగొట్టుకుంటాం. విని నమ్మి లోబడకపోయినా మనకి రావాల్సింది పోగొట్టుకుంటాం. కాబట్టి చిట్ట చివరి దాని గురించి నువ్వు మొట్టమొదటి ఆలోచించి సిద్ధపడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది సహజంగా అనుకునేది ఏంటంటే, మరిది సేవకులు బోధించారో, మరి విశ్వాసంలోంచి అలాగ వచ్చిందో, లేదంటే వ్యాపారం కొరకు అలా చేశారో తెలియదు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు అన్ని కష్టాలు పోతాయని చెప్పి అందరూ అలవాటు చేస్తారు. నీకు శ్రమలు పోతాయని అలవాటు చేస్తారు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడికి ఒక సంగతి తెలుసు, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే కష్టాలు పోవండి. నీ కష్టాలు అలాగే ఉంటాయి. దాన్ని దాటుకోవడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కష్టాలు రాకపోవటం అనేది లేదు, పోవటం అనేది కూడా ఏమీ లేదు. అది తీసివేయటానికి, దాటుకోవటానికి నీకున్న బలహీనతను ఎలాగ జయించాలో, దేవుడి దగ్గర నుంచి శక్తిని ఎలాగ పొందుకోవాలో, నువ్వు అడిగిన దాన్ని పొందుకోవటానికి ఎలా నీకు సహనం కావాలో, విశ్వాసం కావాలో, ఇవన్నీ దేవుడు ఇస్తాడు. అంతేగాని చూడండి, ఒక చిన్న మాట చెప్తాను. నా ఆర్థిక పరిస్థితి పోవాలి ప్రభు అని దేవుని ప్రార్థిస్తే, దేవుడు అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఒక డబ్బులు కట్ట కొంచెం మేఘాలను పక్కకు జరిపి కిందకేసేస్తాడా? చెప్పండి. మరేం చేస్తారు?
ఒక మనిషిని పంపించి నీకు కావాల్సిన సహాయం చేసి ఉద్యోగం ఇచ్చి లేకపోతే వ్యాపారం ఎంతో పెట్టించి దానిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేగాని మేఘాలు జరిపి పైనుంచి ఒక బంగారపు కడ్డీనో లేదంటే ఒక దాన్ని ఏమంటారు డబ్బుల మూట కిందకైతే ఇయ్యడు. మన ఊహలు ఎలాగుంటాయంటే ఇలాగుంటాయి. ఇది అనుకొని మనం వచ్చేస్తాం క్రైస్తవుల్లోకి. దానివల్ల మనం అడిగి రావట్లేదు కదా అని బాధపడతాం. అయితే దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే చూడండి లేఖనం చెప్తా ఉంది వినుట వలన మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఎక్కడ వినాలి? దేవుని వాక్యం ఎక్కడ వినాలి? సంఘానికి వెళ్ళి మనం వాక్యం వినాలి. అయితే మనకందరికి ఏ అలవాటు? చెప్పండి కొంచెం సహాయం చేయరు ఎవరు? ఆర్లవ కాలనీలు మాట్లాడరా? ఆర్లవలని మాట్లాడతారా? చెప్పండి కొంచెం. మనందరికీ సహజంగా వచ్చిన ఒక అలవాటు ఏంటంటే ఇంట్లో ఉండి వాక్యం అనేది సరిపోద్ది కదా. ఇంట్లో ఉండి వాక్యం వినేసేటైతే దేవుడు చర్చిలు ఎందుకు? ప్రతి ఇంట్లో ఆ వాక్యం నేరుగా పంపిస్తానికి ఏదో ఏర్పాటు చేసేసి అయిపోతుంది కదా. కాదు, దేవుడు ఒక క్రమం పెట్టాడు. దేవుడు ఏర్పరిచిన క్రమములో మనం వాక్యం వినాలి. అప్పుడు నువ్వు నీ పరిపూర్ణ విశ్వాసం పొందుకుంటావు. ఇంకో మాట చెప్తా, నీవు ఒక్కడిపై ఇంట్లో ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కలిగి ఉండే ఒప్పుదల వేరు, సంఘం అంతట్లో నువ్వు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుదల కలిగి ఉండేది వేరు. నీ ఒక్కడివే ఉన్నప్పుడు నువ్వు పొందుకునే ఉద్యమం వేరు, సంఘమంతా ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో మనలోంచి బలహీనతలు మొత్తం విసిరేసుకోవటం వేరు. కాబట్టి ఈరోజు నీకు వ్యక్తిగత ప్రార్థన కావాలి, వ్యక్తిగతంగా వాక్యం చదవటం కావాలి, అదే సమయంలో నీకు సంఘ ప్రార్థన కావాలి, సంఘ సహవాసం కావాలి, దేవుని యొక్క ఉద్యమం నీకు కావాలి. ఏమన్? కాబట్టి ఈరోజు మనము దేవుడు ఏర్పరిచిన క్రమంలో ఆయన సమీపించాలి. నాకు నచ్చినట్టుగా సమీపిస్తే దేవుడు నాతో మాట్లాడు, నేను అడిగింది దేవుడు. ఒక చిన్న రెండు ఇప్పుడే నాకు దేవుడు ఒక చిన్న ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచనతో పంచుకొని 2 సంగతులు మేము ముందుకు ఈరోజు తీసుకుని వస్తున్నా. ఇద్దరికి దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళాలో తెలిసింది. ఒకరు దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి, రెండో వాళ్ళు దేవుడి చేత ఎన్నుకోబడ్డా లేదో తెలీదు ఈ వ్యక్తి. ఈ ఇద్దరి గురించి రాత్రి మనం మాట్లాడుకున్న ప్రభు చిత్తమైతే. మొట్టమొదటి ఆయన పేరు బిలాము. బిలాము ఎవరండి బైబిల్లో? ప్రవక్త. అంతేనా? మీరు గమనించినట్లయితే ప్రవక్త అయిన బిలాముకి దేవుణ్ణి ఎలాగ సమీపించాలో తెలుసు, దేవుణ్ణి ఎలా కలవాలో, దేవుణ్ణి ఎలా పిలవాలో మొత్తం తెలుసు. అంతేనా? మీరు గమనించండి, బైబిల్లో చాలా స్పష్టంగా ఒక మాట ఉన్నది. బాలాకు వచ్చి బిలాముని అడిగినప్పుడు ఎవరిని శపించమని అడిగాడు? కొంచెం గట్టిగా. ఇశ్రాయేలు ప్రజలని. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని యొక్క పిల్లల్ని శపించమని ఎవరిని అడుగుతున్నాడు? బిలాము ద్వారా దేవుణ్ణి అడగమంటున్నాడు. ఎవరిని శపించమని? దేవుడి యొక్క పిల్లల్ని దేవుడే శపించేలాగన ఒక రాజు వచ్చి దేవుడి చేత పిలువబడిన వ్యక్తితో మాట్లాడితే ఈ వ్యక్తి ఏమనాలి? నువ్వు ఎవరిని శపించమంటున్నావు, నువ్వేమడుగుతావు, ఇది వాక్యమేనా క్రమమేనా అడిగి పంపించేయాలి. అదే మీకు మాట చెప్తున్నా, ఎవరన్నా కొన్నిసార్లు వచ్చి మనకి వాక్య వ్యతిరేకమైన పనులు చేయమని అడిగినప్పుడు నువ్వు దాని నుంచి దూరంగా జరగాలి. అది నీకు మేలు చేకూర్చేదే, నీకు డబ్బులు వచ్చేదే, నీకు పేరు తెచ్చేదే, నీకు సంతోషం తెచ్చేదే, నీకు ఇష్టమైందే, నీకు గౌరవమైందే అయినా కూడా మనం ఏం చేయాలంటే దాని నుంచి మనం దూరం జరగాలి. ఎందుకంటే బిలాముకి దేవుడితో మాట్లాడటం తెలుసు, దేవుడు చెప్పింది వినటం తెలుసు, అయితే లోబట్టం తెలియదు. కాబట్టి ఏం పోగొట్టుకున్నాడు? దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నదాన్ని పోగొట్టుకున్నాడు. చూడండి, మన దగ్గర లేకపోతే మనం పొందుకోవాలి, ఉన్నది పోగొట్టుకోవడం అంటే ఇంకా బలహీనత కదా. మరి అక్కడ మీరు గమనించినట్టయితే బిలాం ఏం పోగొట్టుకున్నాడు? దేవుడు ఒక ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడ బిలాంకి ఇంకోటి ఉన్నది, దేవుణ్ణి ఎలాగ సమీపించాలో తెలుసు. చూడండి, బాలాకు అడిగినప్పుడు నీ డబ్బుని అక్కడ పెట్టు, నీ రథాలన్నీ అక్కడ పెట్టు, నువ్వు ఇచ్చిన వస్తువులన్నీ అక్కడ పెట్టు, ప్రస్తుతం నాకు అక్కర్లో దేవుణ్ణి అడిగి నేను విషయం కనుక్కున్నప్పుడు నేను చెప్తాను, అప్పుడు దాకా నువ్వు కామ్గా ఉండు అన్నాడు. అలాగే దేవుడి దగ్గరికి పోయి అడుగుతున్నాడు ప్రార్థన చేయడానికి, ఇదిగో 7 బలిపీఠాలు కొట్టు, 7 గొర్రెలను తీసుకురా, 7 దూడలను తీసుకురా, బలి అర్పణ చేయాలని చెప్పి. అంటే దేవుణ్ణి ఎలాగ సమీపించాలో తెలుసు, అంటే ఎలాగ ప్రార్థన చేయాలో తెలుసు, ఎలాగ పిలిస్తే దేవుడు వస్తాడో తెలుసు, ఇవన్నీ తెలుసు. దేవుడు వచ్చాడు. చూడండి ఎటువంటి సంగతి అంటే బిలాము ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు వచ్చాడు, దేవుడు మాట్లాడాడు. నిజమేనా? నేను అంటున్నాను, బిలాము అటువంటి స్వభావం కలిగిన బిలాము డబ్బుకి లోబడతాడని తెలిసినప్పటికి కూడా బిలాము ప్రార్థన ఆలకించిన దేవుడు, నేను అంటున్నా ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించడా, నీకు సమాధానం ఇవ్వడా? నాకు అవన్నీ వద్దు ప్రభువా, నీ దగ్గర నేను రావాలనుకుంటున్నా, నాకు సహాయం చేయి అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? దేవుడా నాలో ఉన్న బలహీనత తీసివేయని దేవుడిని అడిగితే బలహీనత లోపల తీసివేయడా? నాకు ఈ వ్యాధి ఉంది ప్రభువా, నువ్వు తీసివేయని దేవుడిని అడిగితే తీసేయలేడా? ఖచ్చితంగా తీసేయగలడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ కొరకు రాగలడు.
అయితే వచ్చినప్పుడు నీ మనసు ఎలాగున్నదో నువ్వు దాన్ని బట్టే దేవుణ్ణి అడుగుతావు. కానీ నీవు దేవుడికి సమర్పణ చేసుకున్నట్లయితే నీ మనసు ప్రకారంగా దేవుణ్ణి అడుగు. ప్రభా నీ చిత్తం ఏంటో అది నాకు జరిగించి అడుగుతావు. ఈరోజు మనమందరము మన కోరికలు దేవుడికి చెప్తున్నాం, మన ఆశలు దేవుడికి చెప్తున్నాం, మన ఇష్టాలు దేవుడికి చెప్తున్నాం. ప్రభా నీ చిత్తం ఏంటి అని అడగటము ఎప్పుడో మానేసాం. ప్రార్థనలో కూడా మనం అడగాల్సింది ఏంటంటే ఈరోజు ప్రభా నీ చిత్తము ఏంటో నాకు తెలియచేయి, నీ చిత్తము నాకు బయలుపరచు, నీకు ఇష్టమైతే నాకు ఈ కార్యం చెయ్యి అని మనం అడిగేలాగా ఉన్నట్లయితే నిశ్చయంగా నువ్వు దేవుడి నుంచి పొందుకోవాల్సిన పొందుకుంది. బైబిల్లో ఒక మాట ఉంది, గుడ్డి భర్తమయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇదే గుడ్డి భర్తమయ్య కూడా దేవుణ్ణి ఎలాగ సమీపించాలో తెలుసు. ఆయన కేకలు పెట్టాడు. ఇలాగ ఒక వీధిలో కూడిక జరుగుతూ ఉన్నది. ఆ కూడిక అయిపోయి యేసుక్రీస్తు వెళ్తా ఉంటే ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద కేకలు పెడతా ఉంటే గుడ్డి భర్తమయ్య కూడా ఏం జరుగుతుంది అడిగినప్పుడు, ఇదిగో మరియ కుమారుడు వస్తున్నాడని చెప్పినప్పుడు ఈయన దావీదు కుమారుడు వస్తున్నాడు అన్నమాట. ఆయన మాటలు విని ఆ కేకలు దగ్గర పడుతున్న కొద్దీ, సంతోషం దగ్గరికి వస్తున్న కొద్దీ, అరుస్తున్న కొద్దీ ఆయన విని దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేశాడు. చాలా జాగ్రత్తగా రండి. ఏమని కేక పెట్టాడంటే, ప్రభా నన్ను స్వస్థపరచమల్లా, ప్రభా నాకు కావాల్సింది వల్ల, ప్రభా నాకు చూపివల్ల, ప్రభా నా దగ్గర రాల్లా, ఒకటే నా దావీదు కుమారుడా నన్ను కరుణించము. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థన ఏమై ఉండాలి? నీ అవసరం ఏమైనా మొట్టమొదటి అడగాల్సింది నన్ను కరుణించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నీ కృప నాడల విస్తరించు ప్రభువా అని అడగాలి. బైబిల్లో ఇంకో 2 సంగతులు మీకు జ్ఞాపకం చేయండి ఒకసారి. సుంకర ప్రార్థన ఒకటి ఉన్నది, జ్ఞాపకం ఉన్నదా మీకు? పరిసయ్యుని ప్రార్థన ఒకటి ఉన్నది. సుంకర ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను కరుణించు ప్రభువా, నేను ఏమాత్రం యోగ్యుని కాదు, తలెత్తి నీ వైపు కూడా చూడలేను, ఇది నా స్థితి. అంటే ఎంతగా తనను తాను తీసేసుకున్నాడో అంతగా దేవుడు అతను దీవించాడు. బైబిల్లో స్పష్టంగా యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఆ ఇద్దరు ప్రార్థనలో దేవుడు సుంకర ప్రార్థన ఆలకిస్తాడు, అతని ఇంటికి వెళ్ళే సమయానికి నీతిమంతుడిగా ఉంటాడన్నాడు. దేవుడి ద్వారా నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ధన్యుడు కదా. మరి ఒక్క ప్రార్థన జీవితకాలం అతను ఎలా జీవించాడో తెలియగాని అతను ఒప్పుదల కలిగి చేసిన ఒక్క ప్రార్థన అతను నీతిమంతుడిగా మార్చాడు. మరి అదే ఒకే ప్రార్థన బిలాము అంతవరకు బాగా ఉన్నప్పటికీ ఆ ఒక్క ప్రార్థన బిలాముని బలహీనుడిగా మార్చింది, దేవుడి నుంచి దూరం చేసింది. చూసారా? ఇద్దరికి ఒకడేమో లోబడి తగ్గించుకుంటున్నాడు, ఇంకొకడేమో ఒక అవసరం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము నిజంగా లోబడి దేవుడికి ప్రార్థన చేస్తున్నామా, అవసరం కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా, మనం గుర్తెరగాలి. అయితే ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తా, కేవలము అవసరం కొరకు నువ్వు ప్రార్థన చేసి దేవుడు విడిచిపెట్టేటట్లయితే నీ అవసరాలు ఎన్నటికీ తీరవు. నువ్వు నిజంగా అవసరతలో ఉండి దేవుడికి మొరపెట్టినట్టయితే ఆ అవసరత దేవుడు తీరుస్తాడు. అయితే ఇదే సమయంలో ఒక సంగతి జ్ఞాపకం చేస్తా, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే కోరికలు తీర్చే దేవుడు కాదు, అవసరాలు తీర్చే దేవుడు. కాబట్టి నీ కోరిక ఏదో నీ అవసరం ఏదో రెండూ తెలిసిన వాడు దేవుడు. నువ్వు దేవుడికి లోబడినప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడు, అలాగే ప్రార్థించినప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడిని ఎలాగ అడగాలో కూడా దేవునికి తెలియజేస్తాడు. దేవుడికి ఎన్నడూ మోహమాటం అనేది లేదండి. ఆయన ఎప్పుడు స్పష్టంగానే ఉంటాడు. ఆయన ఎవరి విషయంలో రాజీపడడు. తన వారైనా బయట వారైనా దేవుడికి అందరూ ఒక్కటే. ఆయనకి పక్షపాతం అన్నదే లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బిలాము ప్రార్థన చేసినప్పుడు ఆ బలిపీఠాలు కట్టినప్పుడు వాటన్నిటి మధ్యలో దేవుడు దిగొచ్చి బిలామును అడుగుతున్నాడు, బిలాము ఎందుకు ప్రార్థన చేస్తావు, ఏంటి సంగతి చెప్పమంటే బిలాము అన్నాడు, ఇదిగో బాలాకు నా దగ్గరికి వచ్చాడు, బాలాకి ఇలాగ అంటున్నాడు, అయితే దేవుడిని అడిగ్గా నేను ఏ విషయం చెప్పనన్నాను, ప్రభా నువ్వు చెప్పు ఏం చేయమంటావు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు, వాళ్ళని శపించడానికి వీలు పడదు, వెళ్ళి చెప్పు అన్నాడు. సరే అన్నాడు, వెళ్ళి అదే మాట చెప్పాడు. కానీ బాలాకు వచ్చి నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను, మళ్ళా ప్రార్థన చేసి నా కొరకు వాళ్ళని శపించగలవా అని అడిగాడు. ఇప్పుడు ఏం చెప్పాలి బిలాము? ముందే దేవుడి ప్రజలను తెలుసుకొని దూరంగా జరగాలి, దేవుడు చెప్పాక దూరం జరగాలి. అంటే ఇక్కడ చూడండి, దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు చెప్పేది వింటున్నాడు, దేవుడు చెప్పింది నమ్ముతున్నాడు, అయితే లోబడటం. ఈరోజు మనం అందరం కూడా అంతే. దేవుడు ఏదన్నా చెప్పిన తర్వాత వద్దు అన్నాక దేవుడు ఎన్నడూ మనసు మార్చుకోడు. దేవుడు నో అన్నాక నో అనాలి నువ్వు కూడా. దేవుడు నో అన్నా నేను ఎస్ అన్నానంటే మనం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయేవాళ్ళం అవుతాం. దేవుడు తను ఇచ్చిన ఆశీర్వాదం తీసివేయాలని ఎప్పుడు అనుకోడు, దాన్ని ఇంకా మరీ ఎక్కువగా వాళ్ళని కోరుకుంటాడు. నువ్వు మరీ ఎక్కువగా ఆశిస్తే మరీ ఎక్కువగా ఇస్తాడు. బైబిల్లో మనం చూసాం, యాకోబు నది యువతలకు వచ్చాక చేసిన ప్రార్థనలో దేవుని యొక్క దూత తెల్లవాళ్ళు పోరాడినప్పుడు నీకు ఏం కావాలంటే ఆశీర్వాదం కావాలన్నాడు. దేవుడిని ఎప్పటికే దీవించాడు కదండి, నాకు మరీ ఎక్కువ ఆశీర్వాదం కావాలంటే ఉదయకాడు వెళ్ళిపోతూ యాకోబుని దీవించి అని వెళ్ళాడు.
ఆశీర్వదించబడ్డాడు, అయినా కూడా ఇంకా దీవించబడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు యాకోబు భూ సంబంధంగా దీవించబడ్డాడు ఇప్పటి వరకు. ఇప్పుడైతే మరణము దాటుట కొరకు దీవించబడ్డాడు. అంటే చిట్ట చివరి ఆశీర్వాదం మనకి ఇచ్చే దేవుడి నుంచి ఏంటంటే మరణము దాటుకునే ఆశీర్వాదమే. ఈరోజు ఆ ఆశీర్వాదం మనకు కావాలి. అది ఎప్పుడు మనం పొందుకుంటాం? చూడండి, స్వస్థత అనేది ఇక్కడ కార్యం, రక్షణ అనేది అక్కడ కార్యం. మనము ఇక్కడ కార్యంలో వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. చాలాసార్లు మనం ప్రార్థన చేసిన, ప్రభువా ఈరోజు ఉదయం మేము తినటానికి ఉన్నది, సాయంకాలం మనకు తినటానికి లేదు, నాకు సహాయం చేయ ప్రభు అంటే ప్రభు మనకి చాలాసార్లు సహాయం చేశారు. అవునా? మళ్ళా మర్నాడికి ఇంట్లో వస్తువులు అయిపోయి ఉండొచ్చు, వచ్చే నెలకు వచ్చే సంవత్సరానికి ఇంట్లో వస్తువులు అయిపోయి ఉండొచ్చు, మళ్ళా మన స్థితికి రావచ్చు. అయితే నువ్వు ఒకసారి దేవుడి యొక్క చిత్తంలో ఆయన నామంలో బాప్తిజం పొంది రక్షణలోకి నడిచిన తర్వాత నీ జీవితంలో రక్షణ లేకపోవటం అనేది లేదు, అది అయిపోవటం అనేది లేదు, అది కొదవ అన్నది లేదు, అది శాశ్వతమైనది. కాబట్టి ఈరోజు నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యం విని నమ్మి లోబడినట్లయితే దేవునికి ఇచ్చే చిట్ట చివరి ఆశీర్వాదం పేరు రక్షణ. అది విలువైనది, అది గొప్పది, అది ఆశ్చర్యకరమైనది, అది తరిగిపోయినది, అది శాశ్వతమై ఉన్నది. ఈరోజు దేవుడి నుంచి మనం ఆశించాల్సింది ఆ సంగతులు, మిగతావన్నీ భూ సంబంధమైన సంగతులు. ఇక్కడవన్నీ ఇది వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఈ రోజు ఇది శాశ్వతమైనది అని మన దగ్గర అనుకోవటానికి ఏది లేదండి. కాబట్టి చాలా జాగ్రత్త. రెండో సంగతి, ఇక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయండి. ఈ చిట్ట చివరిది మనం చూడండి, వినటం వల్ల విశ్వాసం వచ్చిందన్న, రెండో దాన్ని నమ్మకపోవటము మన యొక్క ఆలోచన ఆధారపడి ఉంటుంది, జీవన విధానం ఆధారపడి ఉంటుంది, పెరిగిన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత చూసారా, లోబడుట అనేది అది కేవలము దేవుని కృప వల్లే జరుగుతుంది. లోబట్టమని దేవుని కృపే. చూడండి, బిలాము ఎంత గొప్ప ప్రవక్త, దేవుడితో మాట్లాడగలిగిన వ్యక్తి, దేవుడే నేరుగా వచ్చి మాట్లాడాడు, అయినా లోబడలేకపోయాడు. కారణం ఏంటంటే ఒక పక్కన డబ్బు ఆయన కంటికి కనిపిస్తుంది, ఆ డబ్బు ఆకర్షిస్తున్నది. రాజే వచ్చి ఆయన పాదాల దగ్గర నిలబడ్డాడు, డబ్బే వచ్చి ఆయన పక్కన నిలబడింది. ఒకవేళ ఈ పని కానీ చేస్తే రాజు నాకు లోబడతాడు, డబ్బు నా దగ్గరే ఉంటుంది, నేను మంచి స్థితికి రావచ్చు. అంటే భూ సంబంధమైన కొన్ని సంగతులు మనం మోసపరిచేగా ఉన్నప్పుడు నువ్వు దేవుడికి లోబడలేవు. అందుకని దేవుడు స్పష్టంగా ఒక మాట చెప్పున్నాడు, నువ్వు ఇద్దరు యజమానుల కింద పని చెయ్యలేవు. ఇద్దరు యజమానుల కింద మనం పని చేయలేమండి. కాబట్టి ఒక నిజమైన సేవకుడు డబ్బుకు ఆశపడితే, చెప్పండి, సరే ఇప్పుడు ఒక నిజమైన విశ్వాసి డబ్బుకు లోబడితే, అందరి దగ్గర నుంచి రాలేదు ఎందుకని? నా మాటలు మేము అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం దేనికోసం పరిగెత్తుతున్నాం మనకు తెలియాలి. మనం దేనికోసం పరిగెత్తున్నామో మనకు స్పష్టంగా తెలియాలి. బిలాముకి ఇచ్చింది దేవుడితో మాట్లాడే శక్తి, తన ప్రజలను దీవించడానికి దేవుడు ఎన్నుకుంటే దాని నుంచి కూడా దూరం అయిపోయాడు. అంతేనా? కాబట్టి ఇప్పుడు విన్నాడు, నమ్మాడు, లోబడాల, అందుకని పొందుకోవాల. చివరికి మీరు బైబిల్లో గమనిస్తే బిలాముని తిట్టడానికి, గద్దించడానికి దేవుడు ఏ ఒక్క మనిషిని వాడుకోవాల. ఎవరిని వాడుకున్నాడు? గాడిదని వాడుకున్నాడు. భూమి మీద అత్యంత నీచమైన జంతువు ఏది? గాడిద. ఇప్పుడు దేవుడు ఎవరితో తిట్టించాడు? కరెక్ట్గా మాట్లాడితే భూమి మీద అత్యంత నీచమైన దాన్ని తీసుకొని, ఇంకా ఆశ్చర్యం, చాలా మంది భాషలు అంటారు. ఒక మాట చెప్తాను మీకు, దేవుడు నిజమైన భాషలు గాడిదకి ఇచ్చాడు. అక్కడ మీరు బైబిల్ చదివారా? గాడిద బిలాముతో మాట్లాడినది అంటే ఇప్పుడు గాడిద ఏ స్వరంలో మాట్లాడింది? మానవ స్వరం. ఇది కదా భాషలు మాట్లాడటం. భాషలు మాట్లాడితే పక్కనకి అర్థం కావాలా, ఎవరితో మాట్లాడినా వాళ్ళకి అర్థం కావాలా. ఇప్పుడు బిలాముతో ఎవరు మాట్లాడారు? గాడిద మాట్లాడితే బిలాము కూడా గాడితో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, మనుషులు మాట్లాడినట్టే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు దేవుడు గాడిద స్వరం తెరిచి బిలాముని గద్దించి హెచ్చరించాడు. అయినా కూడా బిలాము ఆ గాడిద పక్కన నిలబడి ఉన్న సంహార దూతను చూడలేకపోయాడు. రెండు సంగతులు మీకు జ్ఞాపకం చేయండి. ఒకటి, దేవుడు ఒక హస్తం నియమించి తొలగించేసిన తర్వాత దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. ఎందుకు? దేవుడు యొక్క వాక్యానికి నువ్వు లోబడాలి, కట్టుబడాలి, నమ్మాలంటానికి కారణం ఏంటంటే, నువ్వు దేవుడి కార్యాలు చూడలేనప్పుడు అన్ని లోకపు కార్యాలు, లోకపు సంగతులు మనకు కనబడతా ఉంటాయి. చాలాసార్లు మనం చాలామంది వ్యక్తులతో మాట్లాడినప్పుడు బైబిల్లో కార్యాలు మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోకపు కార్యాలు కలుపుతూ ఉంటారు. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరియమ్మ దేవత కాదు యేసుక్రీస్తు దేవుడు అంటే అందరూ అనే మాట ఏంటి? తల్లి లేకుండా నువ్వు ఎట్ట పుట్టావు చెప్పండి. నువ్వు ఎట్లా పుట్టావు చెప్పు, తల్లి లేకుండా పుట్టావు అనుకోండి.
ఇది లోకపు సంగతి. బైబిల్ యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఈ రాళ్ళకి పిల్లలు పుట్టిస్తాను. మరి ఇప్పుడు రాయికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు? మరి ఆదాముకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు? అదేంటది? ఇంతకు యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు? ఎవడన్నా యోసేపు అని చెప్తాడు ఒక్కడన్నా? బైబిల్ తెలిసినవాడు, దేవుడు తెలిసినాడు యోసేపు అని చెప్పగలరా? చెప్పలేడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి లేకుండా వచ్చాడు. ఆయన అవసరమైన తల్లి కూడా లేకుండా రాగలడు భూమి మీద. మీరు చాలా జాగ్రత్తగా గమనించి, అమ్మ స్త్రీలు మీకు అందరికీ తెలియని సంగతి కదా, అర్థం కోసం ఈ చిన్న మాట చెప్తున్నాను. తప్పుగా అనుకోవద్దు, ఇది కొంచెం లోతుగా ఉంటుంది, ఆత్మీయంగా అర్థం చేసుకోవద్దు. ఒక కన్యక గర్భవతి పిల్లల్ని కంటమంటే అర్థం ఏంటి? ఎంత స్పష్టంగా దేవుని యొక్క లేఖనం చెప్తున్నది. ఆమెకు పిల్లల్ని కనటానికి ఇంకా శక్తి రాలా, శరీరం ఎదగల, అప్పటికే ఆయన లోపలికి వచ్చాడు. ఇప్పుడు మరి తల్లి కన్నట్ట, తండ్రి కన్నట్ట ఆయన. ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంది ఆ మాట. ఒకసారి చూస్తారా? ఎబ్రీ 7వ అధ్యాయము. మూడవ వచనం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, ఆది అయినను, జీవమునకు అంతమైన లేనివాడై ఉండి, చెప్పరు ఎవరు? ఎవరిని పోలి ఉన్నాడు? ఇదేంటిది? మరి దేవుని కుమారుడికి తల్లిదండ్రులు ఉన్నారంటారు అందరూ. అర్థమవుతుందా? అంటే లోకం ఏం మాట్లాడుతుంది, బైబిల్ ఏం మాట్లాడుతుంది. నువ్వు లోకస్తుల్లా కూడా దాన్ని నమ్ముతావు. ఇక్కడ మనం ఏం చేయాలి? విశ్వాసుల్లాగా ఉంటే వాక్యం నమ్ముతాం. ఈరోజు చెప్తుంది అదే, వినుట, నమ్ముట, లోబరుట, పొందుకొనుట. నువ్వు అందరూ లోకల్లో చెప్పిన మాటలన్నింటినీ బైబిల్లో కలిపేసుకొని తీసుకున్నావంటే నువ్వు దేవుని లోపలికి ఎదగడానికి అవకాశం ఉండదు. ఆ మాటలను పక్కన పడేసి దేవుడు చెప్పింది మాత్రం మనం తీసుకో. స్పష్టంగా చెప్పలేదు. మరీ కూడా అదే అనుమానం వచ్చింది ఆ రోజు. అయ్యా, నేను పురుషుని ఎరిగిన దాన్ని నాకు ఎలా జరుగుతుంది? అమ్మా, నువ్వు ఆలోచించే విధానం కరెక్ట్ కాదు. దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొట్టి వల్ల నువ్వు కుమారుని గంట. ఇది నీ వలన కార్యం కాదు, యోసేపు వలన కార్యం కాదు, ఇది మానవ కార్యం కాదు, దైవ కార్యమై ఉన్నది. కాబట్టి ఈ రోజు మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, మనకి సంబంధం లేకుండా దేవుడు కొన్ని కార్యాలు మన జీవితంలో జరిగించడానికి నిర్ణయం చేసుకున్నట్టయితే ఆ కార్యం మన జీవితంలో తప్పక జరిగి తీరతాయి. వితౌట్ యువర్ ఇన్ఫర్మేషన్, నీకు ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా దేవుడు చేయగలడు. అసలు నీకు తెలియకపోయినప్పుడు కూడా దేవుడు నీ జీవితంలో ఆ కార్యములు చేయగలడు. అందుకే దేవుడు యొక్క ఎన్నిక ప్రకారంగా దేవుడు కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వినటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే బైబిల్ చెప్పినట్టుగా మొట్టమొదటిగా నువ్వు వినాలి, ఆ తర్వాతే నువ్వు లోబడగలవు, నమ్మగలవు. మొట్టమొదటి వినాలి. ఎలాగ వినాలంటే, వినట వలన విశ్వాసం వచ్చును, వినట వలన విశ్వాసము. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి రావాలంటే దేవుని యొక్క వాక్యము వలన. లోకంలో చెప్పేవారి మాటల వల్ల కాదు, కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు విశ్వాసం రావాలి. అప్పుడు నువ్వు లోబడాలి. ఇక్కడ ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేయండి. బైబిల్లో ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు. జ్ఞాపకం ఉండదా మీకు? నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడి ప్రభావం ఉన్నది. ఇక్కడ దేవుడి ప్రభావం ఉన్నది. దేవుడు ఎలీషా నా కాలానికి ప్రవక్తగా ఉంచాడు. ఎలీషా ఇక్కడ ఉండగా పక్కన సిరియాలో దేవుడు కార్యం జరిగించాలనుకున్నాడు. అక్కడ నయమాన్ అని ఒక ఆయన ఉన్నాడు, శతాధిపతి. అయితే శతాధిపతి ఇంట్లో ఒక క్రైస్తవ అమ్మాయి పనిచేస్తుంది. ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆయన భయంకరమైన వ్యాధితో బాధపడతా ఉన్నప్పుడు, కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నప్పుడు ఆమె ఒక మాట, నయ్యా, నా యజమానుడు ఇక్కడ కాదు కానీ ఎలీషా దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను, అక్కడ నీకు స్వస్థత దొరుకుతుంది పో అని ఆమె ఉద్దేశం అని చెప్పితే, జాగ్రత్త గమనించండి. నయమాన్ ఆ మాట విన్నాడు, నమ్మాడు, అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. అయితే వస్తా ఏం చేసి సిరియా రాజు దగ్గరికి పోయి ఒక రికమెండేషన్ లెటర్ తెచ్చుకున్నాడు. ఏం లెటర్ అంటే, ఆ లెటర్ మొత్తం ఏం రాస్తున్నది, ఇదిగో నేను నా దగ్గర నమ్మకస్తున్న నయమాన్ ఒక ఆయన పంపిస్తాను, ఆయన కుష్ఠవ్యాధి ఉంది, రాజా ఈ కుష్ఠవ్యాధి తీసేసి నువ్వు మా వాడిని ఇక్కడ పంపించాలని రాశాడు. యోధారాజా చదివి ఆయన బట్టలు మొత్తం చెప్పుకున్నాడు, నేనేమన్నా దేవుడిని స్వస్థపరచడానికి, నేను దేవుడిని ఆయన వ్యాధి తీసేయడానికి. ఇలా రాశాడు. కేవలం ఇది సిరియా రాజు కుట్ర పన్నాడు నా మీద యుద్ధం చేయడానికి కారణం లేక ఇలా కారణం వెతికాడు, ఇది సాధ్యమేనా అంటే, అంతలో అక్కడ ఉన్నవాడు ఒక ఆయన చెప్పాడు, ఇది నీ పని కాదు, ఇది ఎలీషా పని, ఉత్తరం ఎలీషా పంపించాను. ఎలీషా దగ్గరికి పంపించాడు. ఈయన పంపించాడు, ఎలీషా దగ్గరికి ఉత్తరాన్ని పంపించాడు. ఆ ఉత్తరం పంపించిన తర్వాత ఎలీషా లోపల ఉన్నాడు, ఈ గుహ బయట మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? చూడండి, విన్నాడు, నమ్మాడు, అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఏం జరగాలి? లోబడితే పొందుకుంటాడు, అంతేనా? ఇప్పుడు ఎక్కడ దాకా ఆగింది? నమ్ముట దగ్గర ఆగినది.
నమ్మి జాగ్రత్తగా బయట నుంచున్నాడు. అయితే గమనించండి, కొన్నిసార్లు ఒక స్థితికి ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తి ఏం కోరుకుంటాడంటే ఎక్కడికి పోయినా గౌరవాన్ని కోరుకుంటాడు. నేను ఒక మాట అంటాను, నువ్వు సంఘంలోకి వచ్చాక ఎప్పుడు గౌరవం కోరుకోవద్దు. ఒకవేళ కోరుకుంటే ఉన్నది కూడా పోతుంది. ఎవరు ఆమని చెప్పలేదా? మీరైనా నేనైనా దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చా గౌరవాలు కోరుకోవద్దు. మనల్ని సున్నా చేసుకొని ఇక్కడికి వస్తే దేవుడు మనల్ని గౌరవిస్తాడు. ఇప్పుడు నయమాన్ ఏం చేయాలి? నయమాన్ 0 చేసుకోవాలి. నయమాన్ 0 చేసుకోవడం ఆయనకు తెలియదు ఇంకా. ఇప్పుడు ఎలాగో దేవుడినే నేర్పిస్తున్నాడు ఆయనకి. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు స్వస్థపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే అంటున్నా కదా, మన జీవితంలో మనం స్వస్థపడాలనగా దేవుడు నిర్ణయం తీసుకుంటే లోబడే గుణం కూడా దేవుడు మనకిస్తాడు. అలాగే దేవుడు మనల్ని నడిపించే దేవుడు అయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నయమాన్ అక్కడ దాకా వచ్చున్నాడు. ఈయన ఏం ఆశించాడు? నేను రాగానే ఒక రెడ్ కార్పెట్ వేస్తాడు, అక్కడ మొత్తం మంచి మంచి వెల్కమ్ ఫ్లెక్స్ అన్ని పెడతారు, నన్ను చూడగానే ఆహ్వానిస్తాడు, పైనుంచి కిందకి దిగి ఎలీషా వచ్చి నన్ను లోపల తీసుకెళ్ళి నీకు ఎక్కడో సమస్య ఉందని శిరస్సించి పాదంలాగా అన్నిటిని చెక్ చేసి చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు, అప్పుడు నాకు స్వస్థ వస్తుంది కదా అనుకున్నాడు. అయితే లోపల ఎలీషా ఏం చెప్పాడు? కిందకొచ్చాడా? జాగ్రత్తగా కిందకు వచ్చాడా? చూశాడా? పలకరించాడా? గౌరవించాడా? ఏమన్నాడు? కిందకు కూడా రాకుండా పైనుంచి ఒక కబురు పంపించాడు. ఆయన పోయి యొర్దాను అమ్మనికి ఇంటికి పొమ్మన్నాడు. ఎంత కోపం వచ్చింది నయమానికి? 2 మనుషుల కోపం వచ్చింది నయమానికి. ఒక మనిషి శరీరమై ఉన్నప్పటికీ 2 మనుషులకు అంటే ఎంత ఆవేశం, డబుల్ ఆవేశం వచ్చింది. ఛీ, యొర్దానికైనా మంచి దేవులు మా దగ్గర లేవా? మంచి నదులు మా దగ్గర లేవా? ఇక్కడే స్వస్థత పొందాలా? ఆయన బయటికి రాలా? నన్ను చూడలా? నా మీద చేయబెట్టి తడవలేదు? నా బాధ ఏంటో తెలుసుకోవాలని అడగల? అసలు కనీసం దాన్ని గౌరవించలా? వెళ్ళిపోతానంటే ఆ పక్కనున్న అమ్మాయి చెప్తున్నది, అయ్యా ఆయన వచ్చి నిన్ను ఇక్కడ మునగమంటే మునిగేవాడుగా, లోబడేవాడుగా. ఆయన రాలేదంటావా? ఆయన మాట విని నమ్మి లోబడతావా? నా మాటలు అర్థమవుతుందా మీకు? ఆయన మాటన ఇక్కడ దాకా వచ్చావు, విన్నావు, నా మాట విన్నావు, ఇక్కడ దాకా వచ్చావు, నమ్మావు, ఇక్కడ దాకా వచ్చావు. ఇప్పుడు కూడా ఆయన చెప్పింది విని లోబడి రాదు. నువ్వు ఇలాగ ఇంటికి పోవటం కావాలా? స్వస్థపడిపోవటం కావాలా? నీకు స్వస్థపడిపోవాలంటే ఇక్కడ దాకా వచ్చి నీవు ఒక్క మాట నమ్మి లోబడి రాదు. అదే మాట్లాడరా, కొన్నిసార్లు మనం చర్చికి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి గర్వాలు అడ్డొచ్చే ఆ మాట మనం వినలేం. దానివల్ల మనం ఏం పోగొట్టుకుంటున్నామంటే మనలోంచి బయటికి పోవాల్సిన పోక అది మన లోపల ఉండి మనం చర్చించి బయటికి పోతున్నాం. ఈ రాత్రి నేనేమంటానంటే, నయమాన్ని కలిగి ఉన్నది బయటికి సంబంధించిన వ్యాధి అయితే ఈ రోజు చాలా మందికి లోపల సంబంధించిన వ్యాధులు ఉన్నాయి. అది తీసేయటానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. నువ్వు లోబడినప్పుడు దేవుడు సమర్థుడై ఉన్నాడు. నువ్వు కట్టుబడినప్పుడు దేవుడు సమర్థుడై ఉన్నాడు. నీ వ్యాధిని తీసివేయడం దేవుడికి ఇష్టమై ఉన్నది. నీ బాధను తీసివేయడం దేవుడికి ఇష్టమైనది. అందుకొరకే నయమాన్ని అక్కడి దాకా నడిపించాడు. అందుకొరకే దేవుడు నిన్ను కూడా వాక్యం దగ్గర నడిపించాడు. అందుకొరకే దేవుడు నిన్ను ఆయన యొక్క రక్తం కిందకి నడిపించాడు. కారణం ఏంటంటే స్వస్థత నీకు ఇవ్వటానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కోల్పోవద్దు, మన విశ్వాసము ఎన్నడూ కోల్పోవద్దు. కాబట్టి గమనించండి, లోబడిట అంటే నీకున్న లోపల సంగతుల నుంచి నువ్వు బయటికి రావటం. అలా ఇంకా రకంగా మాట్లాడితే లోపల సంగతులను విడిచిపెట్టడం. ఏమా, నా లోపల ఉన్న లోకాన్ని నేను విడిచిపెట్టకపోతే నేను లోబడలేను. ఇప్పుడు నయమాను తనకున్న స్థితి వదిలిపెట్టాలి, తనకున్న ఉద్యోగం వదిలిపెట్టాలి, తన స్థానం వదిలిపెట్టాలి, తనకున్న అధికారం వదిలిపెట్టాలి. నా వెనకాల ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఏమనుకుంటారో అన్న సంగతి వదిలిపెట్టినప్పుడు నయమాను స్వస్థత పొందుకోగలదు. అది ఆశ్చర్యం ఏంటంటే, ఆ చిన్నది ఆ మాట చెప్పినప్పుడు, పనివాడు ఆ మాట చెప్పినప్పుడు సరే చూద్దాం అని కొంచెం అంటే లోబడుతున్నప్పటికీ ఎక్కడో ఒక అనుమానం ఉండదు. ఎందుకు పోగొట్టుకోవాలి ఈ అవకాశాన్ని? ఆ చిన్నదానికి లోబడిన, కొద్దిగా లోబడిన కారణం చేత. ఇంకో సంగతి, నయమాన్ని కావాలనుకుంటే ప్రతి నెల ఒక్కొక్కసారి వచ్చి మునగొచ్చు. ఎంతకాలం పడ్డే స్వస్థపడటానికి? 7 సార్లు మునగమన్నాడు. 7 ఏళ్ళు మునిగితే స్వస్థ ఎంతకాలం పట్టేది? పోనీ సంవత్సరానికి ఒకసారి వచ్చి మునిగితే, ఒకే రోజు 7 సార్లు మునిగితే? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే నీకు దేవుడు ఒక వాక్యము, ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని కట్టుబడినప్పుడు, నువ్వు చేయగలిగినప్పుడు దాన్ని వెంటనే చేస్తే ఆశీర్వాదం కూడా వెంటనే వచ్చేది ఉంటుంది. నువ్వు ప్రొలాంగ్ చేస్తే అది ప్రొలాంగ్ అవుతుంది. నువ్వు దాన్ని ఆలస్యం చేస్తే అది కూడా ఆలస్యం అవుతుంది. నువ్వు దాన్ని త్వరపడి తొందరగా చేసావా, ఆ ఆశీర్వాదం కూడా త్వరపడి తొందరగా వెనకాల రావాల్సి ఉన్నది. ఇప్పుడు గమనించారా, అక్కడ ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నది. ఆమెకి యేసు ఎవరో తెలియదు, స్వస్థత ఎలా పొందుకోవాలో తెలియదు, ఎక్కడ పొందుకోవాలో తెలియదు. బైబిల్ చెప్తా ఉన్నది, ఆమెకున్న వ్యయమంతా డాక్టర్ల కోసం ఖర్చు పెట్టారు. మీరు ఆమె ఒక చరిత్ర కానీ బైబిల్లో చూసినట్లయితే,
ఆమెని తన ఇంట్లో వాళ్ళు వదిలేశారు, భర్త వదిలేశారు, పిల్లలు వదిలేశారు, మొత్తం అందరూ విడిచిపెట్టేశారు. ఆమెకున్న ఆస్తి మొత్తం పోయినది, ఇల్లు మొత్తం పోయినది, ఆమె ఉండటానికి స్థలం లేదు. ప్రతి ఒక్కరు ఆమె అసహించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు ఆమె ద్వేషించారు. ఏ ఒక్కరు ఆమె మా ఇంట్లో ఉండాలని కోరుకోవటంలో ఆమెకున్న బలహీనత అది. ఆమె ఎక్కడున్నా కూడా ఆమె చుట్టుపక్కల మొత్తం ఒక వాసన వచ్చేదిగా ఉంటది. ఆ స్త్రీని ఎవరింట్లో పెట్టుకోవడానికి ఇష్టపడాల. అటువంటి స్థితిలో ఉన్న ఆమె ఒక మాట విన్నది. యేసుక్రీస్తు దగ్గర స్వస్థత ఉన్నది, ఆయన దగ్గర స్వస్థత ఉన్నది, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే స్వస్థత పొందుకుంటానని. అయితే ఈ ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎదుటికి పోయి నేను ప్రార్థన చేయాలంటే ఆయన ఎప్పుడు గుంపులో తిరుగుతూ ఉన్నాడు. ఆ గుంపులో నన్ను చూస్తే అసహించుకుంటారు, ఆయన నాకు ప్రార్థన చేస్తాడో చేయడో తెలియదు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తా, నేను స్వస్థ ఆయన దగ్గర ఉంది కాబట్టి నేను ఆయన నమ్ముతాను. ఆయన గురించి నేను విన్నది మొత్తం నిజమే. అయితే ఆయన దగ్గరికి నేను వెళ్తాను, కానీ ఆయన్ని ప్రార్థన అడగను. ఏంటా నిర్ణయం? నేను ప్రార్థన అడగను. ఎటువంటి ఆశ్చర్యం అంటే, నేను ప్రార్థన అడగను, కానీ ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటా. నేను ఆయన కూడా ముట్టుకోను. ఆయన ముట్టుకున్నా మళ్ళీ అపవిత్రులయ్యారు అని చెప్పి అంటారేమో, నాకు అది కూడా వద్దు. ఆయన ఒంటికున్న వస్త్రపు చెంగును ముట్టుకుంటా, దాంట్లోంచి కూడా స్వస్థత వస్తుందని నమ్ముతున్నాను. నేను అంటున్నాను, ఈరోజు ఆమె కలిగి ఉన్న విశ్వాసం మనం అందరం కలిగి ఉంటే, మనం యెరూషలేము పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోకల్లా, ఈ రాత్రి నువ్వు కూర్చున్న చోటనే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగలవు. విశ్వాసం ద్వారా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగలవు. నీ విశ్వాసం ఆయన తాకనిమ్మని నువ్వు అడిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ ఈ రాత్రి దేవుడు ఇక్కడే నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు, నీకున్న స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు, నీకున్న పరిస్థితులు మొత్తం పూర్తిగా తారుమారు చేసే దేవుడై ఉన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే ఎవరికి ఇప్పుడు ఆ స్త్రీ అనుకుంటుంది, నేను నమ్మాను, నాకు ఇది సాధ్యం. నయమాన్ పరిస్థితి ఏంటి? నమ్మొచ్చాడు, లోబట్టానికి ఈగో అడ్డొస్తున్నది, ఉద్యోగం అడ్డొస్తుంది, స్థానం అడ్డొస్తుంది, స్థితి అడ్డొస్తుంది, ఐశ్వర్యం అడ్డొస్తుంది, అధికారం అడ్డొస్తుంది. అయితే నీకు దేవుడు కావాలంటే అన్నిటిని పక్కకి చేస్తాను, అంతేనా? అని ఈరోజు మనము ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. బ్యాలెన్స్ చేయొద్దు, పక్కే జరిపేస్తాం. నువ్వు ఎంత త్వరగా పక్కే జరిపావో దేవుడిని అంత బలంగా పైకెత్తి పట్టుకుంటాడు. ఇప్పుడు ఆశ్చర్యం, ఆ చిన్నది చెప్పిన ఒక్క మాటకి సరే వెళ్తాను అని చెప్పి లోపల మునిగిన తర్వాత 6 సార్లు మునిగాడు. చూడండి, అపవాది ఏం చేస్తాడంటే, దేవుడు చేయమని పని చెప్పి నువ్వు చేస్తున్నప్పుడు చిట్ట చివరికి వచ్చాక ఇంకా దేవుడు నీకు స్వస్థ ఇవ్వలేదు కదా, ఇంకేం చేస్తావులే అని 6 సార్లు మునిగాక స్వస్థత రాలే. 7 సార్లు మునిగితే వస్తుందో రాదో, అక్కడ కూడా నీకు అనుమానం తేగలడు అపవాది. అయితే దేవుని ఒక ప్రవక్తను, బైబిల్ అంటుంది, ప్రవక్తను చేర్చుకున్నవాడు, నీతిమంతులను చేర్చుకున్నవాడు, సేవకుడని చేర్చుకున్నవాడు. నువ్వు దేవుని యొక్క ప్రవక్తను చేర్చుకున్నప్పుడు ప్రవక్త చెప్పినట్టుగా చేసి అదే ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నువ్వు సేవకుడు నమ్మిన తర్వాత సేవకుడు చెప్పింది చేర్చుకుంటే నువ్వు తప్పక ప్రతిఫలం పొందుకుంటావు. ఇప్పుడు నయమాన్ ఏం చేశారంటే, ఆ చిన్నది చెప్పిందని కాదు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి సరే చూద్దాం, పోయి మునుగుదాం అని చెప్పి ప్రవక్త చెప్పిన మాటకి లోబడి వెళ్ళి మునిగినప్పుడు 6 సార్లు ఏమి రాలా, కానీ 6వసారి కూడా మునగలా. నేను మునిగాను, ఇంకేమి రాలేదు, బయటకు వచ్చేలా. సరే ఈ ఒక్కసారి కదా అది కూడా చేసేస్తే పోవాలని మునిగినప్పుడు పైకి లేచిన తర్వాత బైబిల్ అంటుంది, చిన్న పిల్లవాని శరీరం వలె మారింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నయమాన్ పరిస్థితి ఏంటి? కొద్ది నిమిషాల క్రితం నయమాన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నయమాన్ పరిస్థితి ఏంటి? నేను అదే చెప్తున్నా ఈ రాత్రి, లోబడితే నీ పరిస్థితి కూడా అంతే. నీ శరీర స్థితి ఏంటో నాకు తెలియదు, నీ మానసిక స్థితి ఏంటో తెలియదు, నీ ఆత్మీయ స్థితి ఏంటో నాకు తెలియదు, నీ ఆర్థిక స్థితి ఏంటో నాకు తెలియదు, నీ భౌతిక స్థితిగతులు ఏంటో నాకు తెలియవు, కానీ నాకు ఒక నమ్మకం ఉన్నది, నువ్వు దేవుడికి కానీ లోబడినట్లయితే ప్రతి స్థితి ప్రతి పరిస్థితి మార్చగలడు. ఆశ్చర్యమైన కార్యములు దేవుడు నీ జీవితంలో చేయగలడు. కాబట్టి గమనించండి, లోబడితే మనం పొందుకోగలము. క్రీస్తు నుండి ఆ స్త్రీ చూడండి, ఆశ్చర్యం ఏంటంటే క్రీస్తు నుండి ఆమె ప్రభావాన్ని బయటికి తీయగలిగింది. ఆశ్చర్యము, ఆయన ముందుకు పోలా, ఆయన కళ్ళ ముందు కనబడలేదు, ఆయన శరీరాన్ని తాకలేదు, ఆయనకి తెలిసేలాగా తెలియలేదు. ఆయన ఒంటికి ఆనుకొని ఉన్న వస్త్రపు చెంగును ముట్టుకొని దాని లోపల నుంచి ఆయన లోపల ఉన్న ప్రభావాన్ని లాగింది. ఎంత గొప్ప విశ్వాసం కావాలి, అంతేనా? మనము గొప్పటికండి, ఈ మాట చెప్తాను, మనము చాలాసార్లు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఏమంటాం, వినపడలేదు, పాస్టర్ గారు పొద్దున్న ప్రార్థన చేశారు కానీ తగ్గలేదు, మళ్ళా చెప్పండి, ఇదేంటిది? ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రార్థన చేశాడా? ఆమె చూశాడా? పోని
నీకు తగ్గిపోయింది పో అని వాగ్దానం చెప్పాడా? మనం ఏ స్థితిలో ఉన్నాం మరి చెప్పండి? మన విశ్వాసం ఏ స్థితిలో ఉన్నది? మన దగ్గర విశ్వాసం ఉన్నట్ట, లేనట్ట, కొద్దిగా ఉన్నట్ట, ఇంకా ఎదగాల? మనం ఎక్కడున్నాం? ఏదో స్థితి, ఏదో స్థానం చెప్పండి నాకు. ఆమెతో పోల్చుకుంటే భయం వేస్తుంది మన విశ్వాసం చూస్తే. ఉన్నట్ట? లేనే లేదు. ఒకసారి ప్రార్థన చేస్తే నాకు చాలా మందికి ఒక అలవాటు ఉంది. ఈ పాస్కి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోగానే మన్నాడు ఇంకొక ఆయన వస్తే నువ్వు కూడా చేయి ప్రార్థన చేయి. సాయంకాలం ఇంకోటి వస్తే నువ్వు కూడా చేయి ప్రార్థన చేయి. నేను మొన్న ఇక్కడ ఏదో ఊరికి వెళ్ళాక ఊరేదో జ్ఞాపకం రావట్లేదు నాకు. అక్కడ ఈస్ట్ వెస్ట్ సైడ్ అనుకుంటా. పొద్దున్న కూడికి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు, మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ ప్రార్థన చేయని భాస్కర్ గారు. ఇదేంటిది అంటే సమస్య ఎక్కడ ఉన్నది? రెండు చోట్ల ఉన్న సమస్య. ఒకటి, మనము బోధించబడాలి. అలాగా క్రీస్తు నీ కొరకు వచ్చాడు అన్న సంగతి నీకు బోధలో నీకు తెలియాల. యేసు క్రీస్తు నన్ను ఇప్పుడు స్వస్థపరచడం లేదు. ఎప్పుడు స్వస్థపరిచాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితమే ఆయన సిలువలో రక్తము కార్చినప్పుడే నీ కొరకు స్వస్థ ఇచ్చాడు. నేను దాన్ని నమ్మితే స్వస్థత పొందుకుంటా. దేవుడు ఇప్పుడు వచ్చి ఆయన దిగి నిన్ను ముట్టి నీకు స్వస్థ పెట్టాల. స్వస్థ ఎప్పుడో జరిగిపోయిన కార్యము నేను ఇప్పుడు నమ్మగలగాలి. నేను ఆ స్థితిలోకి వచ్చినప్పుడు, నా విశ్వాసం అలా ఉన్నప్పుడు, అప్పుడు నేను స్వస్థత పొందుకుంటా. చూడండి, ఈ కాలం వర్తమానంలో ఒక మంచి మాట ఉంటుంది, ఆశ్చర్యమైన మాట, బలమైన మాట, ఒక మాట ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సింది స్వస్థపరచబడే విశ్వాసం కాదు, ఎత్తబడే విశ్వాసం కావాలి. నువ్వు స్వస్థత నమ్మకపోతే ఎత్తబడిన ఎలాగ నమ్ముతావు అన్నాడు. స్వస్థత అంటే ఏంటి? శరీరంలో ఒక గాయమో, నీకు ఒక ఇబ్బందో, ఒక శోధన అయితే ఇదే స్వస్థపరుస్తాడు దేవుడు నమ్మకపోతే, ఈ శరీరం మొత్తం మారి పైకి వెళ్ళాలని నమ్ముతావు. ఏది చిన్న కార్యం? స్వస్థత చిన్న కార్యం. నువ్వు ఎత్తబడే విశ్వాసం కోస్తే స్వస్థత నీకు చిన్న కార్యం. ఎత్తబడే విశ్వాసం రాకపోతే స్వస్థత నీ జీవితంలో పెద్ద కార్యం. ఇప్పుడు మనకి స్వస్థత పెద్ద కార్యమే, చిన్న కార్యమా? మామూలు పెద్ద కార్యం కాదు మనకి అది. ఎందుకని? మన విశ్వాసం ఇంకా వినబడలేదు. సరే, అసలు యేసుక్రీస్తు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండలు పెకిలించగలవన్నాడు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎంత విశ్వాసం లేదు? మరి ఇంతకాలం చర్చికి వెళ్ళారు కదా, ప్రార్థనలు చేశారు కదా, మోకాళ్ళు అరిగిపోయి నల్లబడ్డి కొన్ని తెల్లబడ్డాయి, ఏదో జరిగింది మొత్తానికైతే. అయితే నేను అంటున్నాను, ఎంత విశ్వాసం రాలా? ఆవగింజంత ఇంకా విశ్వాసము రాలా. అంటే ఇప్పుడు నేను అడిగేది, మీకు కోపం తెచ్చుకోమాగండి, చర్చిలకి ఎందుకు వెళ్తున్నారు? ఫస్ట్ మాట అండి, వినటం వల్ల విశ్వాసము, తర్వాత నువ్వు వాక్యాన్ని నమ్మాలి, ఆ తర్వాత లోబడాలి, పొందుకోవాలి. మన విశ్వాసం పొందుకోలేదని అర్థం ఏంటి? మూడిట్లో ఎక్కడో ఏదో లోపం ఉన్నది. అది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మన స్థానం ఏంటో తెలిస్తే మనం మెరుగు చేసుకుంటాం. మన సమస్య ఏంటో మనమే తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి వాక్యం మళ్ళీ మనకి అర్థము. ఇది ఇబ్బంది పెట్టడానికో, గాయపరచడానికో, ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోవడానికో కాదండి. మన వాక్యం వినడానికి వచ్చామంటే మనలో బలహీనతలు దేవుడు బయటికి తీసుకుని వస్తాడు. బయటికి తీసుకొచ్చేప్పుడు దానికి మనం లోబడాల. నయమాని సంగతి కూడా ఏంటి? అక్కడికి వచ్చాక నేనేంటి ఇక్కడ నిలబెట్టబడి చచ్చి నేను ఈ చోటుకి రావటమే నేను తప్పు అనుకొని వెళ్ళిపోయాడంటే అలాగే వెళ్ళిపోయి ఉండేవాడు, అదే వ్యాప్తి ఉండిపోయేవాడు. అలాగే మనం కూడా సంఘానికి వచ్చినప్పుడు, వాక్యం వినడానికి వచ్చినప్పుడు మనలో ఏదో ఒకటి అడ్డుపడుతుంది, ఆ వాక్యం లోపలికి పోనీయకుండా దానిని మనం విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని రాజ్యానికి అడుగులు ముందుకేయటానికి దేవుడు మనకి సహాయం చేయగలడు. అక్కడ ఆ స్త్రీ గురించి మీరు గమనించినట్లయితే బైబిల్ చెప్తున్న మాట, అక్కడ ఒక మాట చదవనండి, స్పష్టంగా అక్కడ ఉన్నది. లూకా 8:42. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, బ్రాకెట్లో ఒక మాట ఉంటే చెప్పండి అక్కడ, కొన్ని ప్రాచీన ప్రతులలో ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి అని కూర్చబడినది. అంతేనా? ఆమె జీవనోపాధి అంతే, ఆమెకు ఉన్నది యావత్తు వైద్యులకు డాక్టర్లకు పెట్టేసింది, అయినా కూడా స్వస్థత రాలా. ఇప్పుడు ఆమె చిట్ట చివరి నిరీక్షణ ఏంటి? చిట్ట చివరి ఆశ ఏంటి? యేసుని చేరాలి. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు లేవు, ఏమీ లేవు. ఆమె నిరీక్షణ అంతా ఏంటి? క్రీస్తు దగ్గరికి పోతేనే నా సంగతి. ఇప్పుడు ఆ గుడ్డి భర్తమ ఇలాంటి వీధుల్లో కూర్చొని కేకపెట్టింది ఏంటి? దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఆయన దగ్గర కూడా ఏమీ లేదు, డబ్బులు ఏమీ లేవు, ఆయన స్వస్థత కావాలి. అయితే ఈయన విశ్వాసము యేసుని ఆపేసింది. భర్తమై విశ్వాసం యేసుని అక్కడ ఆపేస్తున్నది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్త్రీ యొక్క విశ్వాసం కూడా యేసుని ఆపేసింది అక్కడ.
నేను అంటున్నా ఈ రాత్రి నీ విశ్వాసం కూడా యేసుని ఆపగలిగినట్లయితే స్వస్థత నీదై ఉంటుంది. నీ విశ్వాసాన్ని ఆపగలదు. నీ దగ్గర ఆ శక్తి ఉన్నది. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కలిగిన విశ్వాసం, నువ్వు కలిగిన నిరీక్షణ, నువ్వు కలిగిన ఆశ, నువ్వు నమ్మిన వాక్యము, నువ్వు చేసిన ప్రార్థన యొక్క శక్తి ప్రభావము క్రీస్తు నీ దగ్గర ఆపగలగదు. నువ్వు ఆయన ఆపగలిగావా, నువ్వు అడిగేది నువ్వు పొందుకోగలవు. అయితే పొందుకోవడానికి ఆటంకంగా ఉన్నది ఏదైనా నువ్వు విడిచిపెట్టాలి. అంతేనా? కొద్ది కోపం వచ్చే మాటలు చెప్తే పర్వాలేదా? నేను గట్టిగా రావట్లేదు ఎక్కడ నీకు వినపడలేదండి. మనకి ఏ అలవాటు అంటే, మేము ఆ చర్చికి వెళ్తాం పాస్టర్, మేము ఈ చర్చికి వెళ్తాం పాస్టర్. నువ్వు ఏ చర్చికి వెళ్తావు దేవుడు ఎప్పుడు అడగల. నేను అడుగుతున్నాను ఈ రాత్రి మీకు అదే మాట చెప్తున్నా. నువ్వు వాక్యం దగ్గరికి రా, చర్చిల దగ్గరికి కాదు. ఈరోజు మన సమస్యలు ఏంటి? మా పాస్టర్ గారు ఏమనుకుంటారు, ఆ పాస్టర్ గారు ఎంతకాలం నా సంఘానికి వెళ్ళాం కదా, మా పుట్టిల్లు, మా అత్తిల్లు, పుట్టిల్లు అత్తిల్లు లేవు. నీ పుట్టిల్లు యేసుక్రీస్తే. నువ్వు వెళ్ళాల్సిన యేసుక్రీస్తు దగ్గరికి. నువ్వు సంఘాల్లో పుట్టలా, నువ్వు పాస్టర్ గారి దగ్గర పుట్టలా. నువ్వు పుట్టింది ఎక్కడ? యేసుక్రీస్తులో. ఒక మాట అడుగుతాను, భూమి మీద ఏ పాస్టర్ గారు మీకు రక్షణ ఇచ్చాడు? ఏ పాస్టర్ గారు రక్తం కార్చాడు? నేను కాల్చలే మీకు రక్తం. రక్తం పనిచేయదు. మరి ఎవరు రక్తం పనిచేస్తుంది? పెద్ద పాస్టర్ గారు రక్తం పనిచేస్తుందా? చిన్న పాస్టర్ గారి సంఘం పనిచేస్తుందా? ఏది పనిచేయదు. ఎవరు రక్తం పనిచేయాలి? స్వస్థత ఎక్కడి నుంచి రావాలి? రక్షణ ఎక్కడి నుంచి రావాలి? పరలోకం ఎక్కడి నుంచి రావాలి? మనల్ని క్షమించేది ఎక్కడి నుంచి రావాలి? అన్నీ ఆయన దగ్గర నుంచే. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే, సత్యమైన వాక్యం ఎక్కడుందో నేను అక్కడికి పోవాలి. ఇప్పుడు నయమాన్ ఎక్కడికి వచ్చారంటే, నిజమైన వాక్యం ఎక్కడో తెలుసుకొని వాళ్ళ దేశం దాటి పక్క దేశానికి వచ్చాడు. కానీ మనం ఏమంటాం? ఆరులో వాళ్ళని రాగలవా? పక్క దేశం నుంచి వచ్చాడు, సిరియా నుంచి ఆయన స్వస్థత కోసం. మరి మన దగ్గర కూడా ఒరిస్సా నుంచి వస్తున్నారు. కానీ ఆరులవ కాలనీ వాళ్ళు రాగలవా? ఎవరు చెప్పరు నాకు సమాధానం ఇప్పుడు. ఎందుకని? మనం బంధించబడ్డాం. మీరు నాకు మాట చెప్తా, వాక్యానికి బందీలు అవ్వండి, క్రీస్తుకి ఖైదీలు అవ్వండి, ఇంక దేనికి అవ్వద్దు. మీరు ఎక్కడికి వెళ్తారో కాసేపు పక్కన పెట్టి, మీరు వెళ్ళే సంఘం గురించి విమర్శ లేదు నాకు, అది నాకు అవసరం లేదు, నాకు ఇష్టం కూడా లేదు అది. ఎందుకంటే వాక్యం నిన్ను ఎక్కడ పట్టుకుందో నీకు తెలుసు, ఎలా పట్టుకుందో నీకు తెలుసు, ఎక్కడ స్వస్థ ఉందో నీకు తెలుసు, ఎక్కడ దేవుడిని నడిపిస్తున్నాడో తెలుసు, నువ్వు ఎక్కడ బలం పొందుకుంటున్నావో తెలుసు. నువ్వు బలం పొందుకున్న చోటే నువ్వు ఎదగలవు ఆత్మీయంగా. అంతేనా? ఇప్పుడు ఆ స్త్రీ వచ్చింది, ఎక్కడికి వచ్చిందంటే యేసుని ఎత్తుక్కుంటూ వచ్చింది. రెండో సంగతి, యేసే ఎత్తుక్కుంటే భర్త మీద దగ్గరికి వెళ్ళాడు. నయమాన్ ఎత్తుక్కుంటూ ఎలీషా దగ్గరికి వచ్చాడు, ఎలీషా ఎత్తుక్కుంటూ షూనేమిల ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యం చూస్తున్నారా? ఒకసారి దేవుడే వెళ్తున్నాడు, ఇంకోసారి దేవుడే పంపిస్తున్నాడు. ఒకసారి దేవుడి దగ్గరికి ఆకర్షిస్తున్నాడు, రెండోసారి దేవుడే వస్తున్నాడు. కాబట్టి గమనించండి, నువ్వు నిజంగా దేవుడి చిత్తంలో ఉంటే దేవుడే ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి రావాల్సి ఉన్నాడు. నువ్వు ఆయన కృపలో ఉంటే, ఆయన ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళిక ప్రకారంగా దేవుడు నిన్ను వెతికి నీ దగ్గరికి రావాల్సి ఉన్నాడు. ఆయన నిశ్చయంగా వచ్చి తీరే దేవుడై ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ యేసుక్రీస్తు దగ్గర రావాలంటే ఆమె యొక్క పరిస్థితి మీరు గమనించండి. ఎటువంటి పరిస్థితి తెలుసా ఆమెది? అందరు చూస్తే అసహించుకుంటారు, అయినా ఆయన దగ్గరికి వెళ్ళాలి. నన్ను ఎవరు చూడకూడదు, ఆయన దగ్గరికి పోవాలి. నిజంగా గమనిస్తే ఆయన వస్త్రాలకి కింద పాదాల దగ్గర వేలాడుతున్న వస్త్రం చెంగును ముట్టింది. పైన ముట్టల అంటే నిలబడి ఆయన దగ్గరికి పోలా, వంగి ఆయన దగ్గరికి పోలా, మోకాళ్ళ మీద నడుస్తే ఆయన దగ్గరికి పోవాలి. ఈ రాత్రి మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తున్నా, యేసుక్రీస్తు దగ్గరికి అంత గుంపులో మోకాళ్ళ మీద నడిచిపోవాలంటే ఎంతమంది పాదాలు ఆమె చేతులు దొక్కుంటాయి? నిజమేనా? ఇంతమంది తొక్కినా కూడా ఆమె విశ్వాసం ఆగిపోయిందా? ఆమె క్రీస్తుని చేరకుండా ఆగిపోయినదా? అదే అంట, విను, నమ్ము, లోబడు, పొందుకొని తీరుతావు. నీ కష్టాలు రాని, నష్టాలు రాని, బాధలు రాని, శోధనలు రాని, నువ్వైతే క్రీస్తు దగ్గరికి నీ ప్రయాణం ఆపొద్దు. నిన్ను విసిరేసినా, నెట్టేసినా, తోసేసినా, దూరంగా పెట్టినా, అసహించుకున్నా, చీదరించుకున్నా, నిన్ను ఎన్ని నిందలేసి పక్కన పెట్టినా క్రీస్తు దగ్గరికి నీ ప్రయాణం ఆపొద్దు. ఎందుకంటే నిన్ను అంతమంది ద్వేషిస్తున్నారంటే అర్థము క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీలో బలహీనతలు ఉండొచ్చు, ఆయన తీసివేయగలడు. ఆయన సమీపిస్తే, ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన ముట్టుకోగలిగితే, ఆయన నుంచి ప్రభావం పొందుకోగలిగినట్లయితే, నీకున్న సమస్త బలహీనతల నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాగల దేవుడు అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆమెలో బలహీనత ఆగిపోయిందని బైబిల్ చెప్తున్నది. ఆమె రక్తస్రావం ఆగిపోయిందంటది. డాక్టర్ల దగ్గరికి పోయింది, వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది, బంధువులు స్నేహితులు మొత్తం పోయారు. అంతమంది ఆమె శరీరానికి ఉన్న బలహీనతలు చూశారా, కానీ ఆమె దేవుని దగ్గరికి వస్తే స్వస్థత పొందుకున్న సంగతి ఏ ఒక్కరు గ్రహించాల. అయితే ఆమె అందరూ పోయిన తర్వాత ఆమె నమ్మకము క్రీస్తు మీదకి మళ్ళినది, విశ్వాసం వాక్యం మీదకి మళ్ళినది. ఎలాగైనా ఆయన చేరాలి, ఎలాగైనా అక్కడ ఉండాలి, ఎలాగైనా ముట్టుకోవాలి, ఎలాగైనా నాకున్న బలహీనత పోగొట్టుకోవాలి. ఇది నా బలహీనత కాదు, ఇది పోయే బలహీనత అని ఆమె నమ్మినది.
ఈరోజు మనకున్న ఏ స్థితి, ఏ బాధ అయినా అది శాశ్వతమైనది కాదు. ఇది దేవుడు తీసివేయగలడు. ఇది మనలోంచి బయటికి వెడలిపోయే బలహీనత నమ్మినప్పుడు, నువ్వు సంఘంలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు, దాన్ని నమ్మినప్పుడు, నువ్వు ఖచ్చితంగా లోబడినట్లయితే నువ్వు దాన్ని పొందుకుని ఆ బలహీనతను వదిలించుకొని నీ వాక్యంలో స్థిరముగా నిలబడగల శక్తి కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఇంత కార్యం జరుగుతూ ఉంటే ఆమె స్వస్థత పొందుకున్నాక అంతకన్నా ముందు బైబిల్లో ఒక చిన్న సంఘటన జరిగినది. యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. బైబిల్ చెప్తున్న సమాజపు మందిరపు అధికారి. కరెక్ట్గా మాట్లాడితే ఒక పాస్టర్ గారు, యాయిరు ఒక పాస్టర్ గారు, ఒక సంఘ శాఖలో ఒక పాస్టర్ గారు. ఆయన వచ్చి యేసు పాదాల మీద, నువ్వు మా ఇంటికి రా, మా అమ్మాయికి బాగాలేదు, మా అమ్మాయి స్వస్థపరచాలి రా అని అడిగాడు. ఆశ్చర్యం చూడండి, ఆమె వస్త్రపు చెంగును ముట్టుకుని ప్రార్థన అడగల. అంతకన్నా ముందు ఈయన మా ఇంటికి వచ్చి మా అమ్మాయి తల మీద చేయబట్టి ప్రార్థన చేయన్నాడు. మా ఇంటికి రా అన్నాడు, ప్రార్థన చేయన్నాడు, స్వస్థపరచని అడిగాడు. మరి ఆమె ఇంటికి రమ్మని లేదు, ప్రార్థన చేయమని లేదు, స్వస్థపరచం అడగలేదు. ఒకే చోట ఇద్దరు విశ్వాసాలు ఎలాగ ఉన్నాయి. ఈరోజు మన సంఘం కూడా అలాంటి విశ్వాసాలు ఉంది. ఒకళ్ళే మా ఇంటికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఇంకొకరికి ఏంటి చెప్పండి త్వరగా, ఎక్కడి నుంచైనా ప్రార్థన చేయండి పర్వాలా, ఎస్తాను నా చెప్పండి. నేనంటారు ఈ రెండు తప్పు కాదు. అంటే మన విశ్వాసం ఎలాగుందో దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. ఈరోజు రాత్రి వేసి పాస్టర్ గారు మీరు మా ఇంటికి రాక్కలేదు ప్రార్థన చేయండి అన్నారు అనుకో, లోపలేమో పాస్టర్ గారు వస్తాండి వద్దన్నా అని అన్నారా అయిపోయినట్టు. అందుకని అపోస్తలుని పౌలు అంటాడు, అనుమానంగా ఉండి ఏ పని చేయొద్దు, అనుమానంతో ఏ పని చేయొద్దు అన్నాడు. మనం ఏం చేస్తాం, నమ్మకంతో పనులు చేయాలి, అనుమానంతో పనులు చేస్తే ఫెయిల్ అవుతాం. కాబట్టి అనుమానంగా ఉంటే చేయనే చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. యాయిరు ఈయన కాళ్ళ మీద పడి ఆయన ఇంటికి రమ్మన్నప్పుడు, యేసుక్రీస్తు వస్తాను పద అన్నప్పుడు, త్వరగా పద అని చెప్పి యేసుక్రీస్తుని తీసుకుపోతాం అంటే అంతలో ఈ స్త్రీ వస్త్రపు చెంగును ముట్టింది. ఇప్పుడు యేసు అక్కడ ఆగిపోయి అంటున్నాడు, నా వస్త్రపు చెంగును ముట్టారు ఎవరో పేతురు, అది ఎవరో తెలిస్తే కానీ ఇక్కడి నుంచి బయటికి రానంటున్నాడు. ఇప్పుడు యాయిరు పరిస్థితి ఏంటి? ఇలాగే వీధి కూడికి ఆ రోజు కూడా ఇలాగే వీధిలో వెళ్తున్నాడు, యేసుక్రీస్తు ఆగిపోయాడు. ఒక బండ మీద కూర్చొని పేతురు యోహాను ఎవరో ముట్టారు, ముట్టిన వాళ్ళు ఎవరు తెలిస్తే కానీ యాయిరింటికి వెళ్ళే సమస్య లేదంటున్నాడు. అక్కడ యాయిరు పరిస్థితి ఏంటి? ఇంటి దగ్గర, అక్కడ ఇంటి దగ్గర సంగతి మీకు తెలీదు. యాయిరు భూమి మీద ఉన్న కాలంలో, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తుని ఎవరన్నా వెంబడిస్తే ఆ కుటుంబాన్ని వెలేస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడని తెలిస్తే యాయిరు కుటుంబాన్ని వెలేస్తారు. యాయిరు పరిస్థితి ఏంటంటే, ఇంట్లో భార్య అంటుంది ఎక్కడికి వెళ్తున్నామని బయలుదేరుతుంటే, నేను ఇంకేం నా ఆశలన్నీ పోయినాయి కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తున్నాడు. ఇవన్నీ ఆలోచించుకుని వెళ్తున్నావా అన్నది. అన్ని ఆలోచించుకుని వెళ్తున్నాను. మరి బంధువులు, స్నేహితులు, మన సంఘం మొత్తం మనం బయట పంపించేస్తే తెలుసా అన్నారు. అన్నిటికీ రెడీ అయ్యా, నాకు సంఘం కన్నా ముఖ్యం అమ్మాయి స్వస్థ, బంధువుల కన్నా ముఖ్యము మా అమ్మాయి స్వస్థ అన్నారు. అయితే మనం ఏమంటున్నాం, వినపడలేదు, మా పాస్టర్ గారు మా సంఘం మాది ముఖ్యం, మరి స్వస్థత కోపం తెచ్చుకోద్దని చెప్పాడు. అందుకే నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, వాక్యం మీ ముందుకు తీసుకోవడం నా పని. అక్కడ యాయిరు పరిస్థితి ఏంటంటే, యాయిరు అందరితో ఛాలెంజ్ చేసి యేసుక్రీస్తు దగ్గరికి వస్తే మొత్తం పోగొట్టుకుంటానని తెలిసి ఆయన చూడండి అక్కడికి వచ్చాడంటేనే సమాజ మందిర అధికార పోస్టును వదిలేశాడు, రిజైన్ చేశాడు, బంధువులు మొత్తం వదిలేశారు, అందరూ వదిలేశాడు. ఇంట్లో కూడా ప్రతికూలతుంది, భార్య కూడా అంటుంది అక్కడికి పోతే మనం వెళ్ళేస్తారు, అయినా కానీ రెడీ, అన్నిటికీ రెడీ అయ్యి క్రీస్తు దగ్గరికి వచ్చాడు. అదే మీతో కూడా చెప్తా ఉన్నా, క్రీస్తు దగ్గరికి వచ్చావంటే నువ్వు అన్నిటికీ రెడీ అయ్యే, ఇబ్బందులకి రెడీ అయ్యారా, శోధనలు రెడీ అయ్యారా, వెలివేస్తారని తెలుసుకో రెడీ అయ్యారా. నేను కూడా ఒక మాట చెప్పాలి కదా, నేను కూడా క్రీస్తు దగ్గరికి వచ్చానని తెలిసి మా ఇంటి వాడు మొత్తం వదిలేశారు, మా ఇంటి వాడు మొత్తం వెలేశారు. నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదన్నాడు. ఇంక మా అమ్మ అయితే ఏకంగా నెత్తి మీద నుంచి ఎత్తడి బిందుతో నీళ్లు పోసుకుని ఒక మాట అన్నది, నువ్వు నా చచ్చిపోయిపోను. నేను అప్పటికే బాప్తిజం పొందున్నా కదా, నేను ఎప్పుడూ చచ్చిపోయాను చెప్పింది. మనం మీరు చూశారు కదా, అందరూ కొద్దిమంది చూశారు మమ్మల్ని, ఎలాగుంది అలాగే ఉంది, అప్పటికి ఇప్పుడు కావాలి. వయసులో అదే దేవుడే సహాయం చేశారు, మళ్ళా మమ్మల్ని కలిపాడు. 20 ఏళ్ళు ఇంచుమించుకి 21 సంవత్సరాలు పట్టింది మా అమ్మ మళ్ళీ నా దగ్గర రావటాను. అయితే నేను ఎట్టుపోలా, ఆమె ఇటు రావాల్సి వచ్చింది. అది దేవుడు ఒక గొప్ప కార్యం. అంటే నువ్వు నమ్మినప్పుడు దేవుడు కార్యం చేయగలడు, విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయగలడు. కాబట్టి నా నమ్మకం ఏంటంటే, మనం యథార్థంగా దేవుడిని నమ్మినప్పుడు దేవుడు కార్యం చేయగల దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ ఆగిపోయాడు. యాయిరు అన్నాడు, ఈయనేంటి అసలు, ఈయనేం భాషగా, నేను పొరపాటు చేశానా, రాకూడడానికి దగ్గరికి వచ్చానా, ఈయన రమ్మంటే మా కుమార్తె బాగలేదు, డాక్టర్లు కన్ఫర్మేషన్ చెప్పేసి చనిపోద్దని ఈయనేమో ఇక్కడుండి ఇప్పుడు రానంటాడేంటి, అసలు ఇదేం పరిస్థితి నాకు. ఈయన అనుకున్నాడు, ఆమె ఎవరో త్వరగా వచ్చేస్తే బాగుండు, ముట్టుకున్నాడు త్వరగా వచ్చేస్తే బాగుండు, ఈయన అనుకుంటున్నాడు. ఇంతలో అందరూ అక్కడ ఆగిపోతే ఒక ఆమె చేయి పైకి లేపయ్యా, నేను నిన్ను ముట్టుకున్నాము నేనే అని. అప్పుడు ఒక మాట చెప్పింది,
12 ఏళ్ల నుంచి నాకు ఒక సమస్య ఉన్నది. నిన్ను ముట్టుకున్న వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట, నీ విశ్వాసము ఇప్పుడు నయమాన్ని ఎవరు స్వస్థపరిచారు? విశ్వాసమే. గుడ్డి బట్టి ఎవరు స్వస్థపరిచారు? ఇక్కడ 12 ఏళ్ళ రక్తస్రావం గల ఎవరు స్వస్థపరిచారు? ఈ రాత్రి మనల్ని ఎవరు స్వస్థపరచాలి? అదే దేవుడు స్వస్థపరచాలి. నువ్వు ఆ దేవుడి పట్ల విశ్వాసం కలిగి ఉంటే. కాబట్టి మానవుల మీద మనం విశ్వాసం కలిగి ఉండొద్దు, దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యాయిరికి అప్పుడు దాకా భుజాలు జారిపోయి అసహనంగా తిరిగిన యాయిరికి ఎప్పుడైతే ఈమె కళ్ళ ముందే స్వస్థత పొందుకుందని తెలిసిందో ఇంకా బలం వచ్చింది. జారిపోయిన భుజాలు మొత్తం పైకి లేచి, ఓ నా కళ్ళ ముందే స్వస్థ వచ్చింది కదా అని సంతోషం 2 అడుగులు వేసాడో లేదో ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది. అయ్యా, నువ్వు బోధకుడిని చంపెట్టబోద్దు, నీ కుమార్తె మరణించాడు. నువ్వు కొద్దిగా దేవుళ్ళ విశ్వాసం పొందుకుంటే, కొద్దిగా బలం పొందుకుంటే, నీ కళ్ళ ముందు కార్యాలు జరిగి నువ్వు దేవుళ్ళు ఎదుగుతా ఉంటే ఎమ్మటి అపవాది ఏం చేస్తాడు? నీ బలమైన ప్రార్థన మీద బక్కెడు తన్నీళ్లు కుమ్మరిస్తాడు. నువ్వు మండుచున్న విశ్వాసం మీద బక్కెడు తన్నీళ్లు కుమ్మరిస్తాడు. ఏమైపోయింది విశ్వాసం? మళ్ళా యాయిరు భుజాలు జారిపోయినాయి. మళ్ళా యాయిరు బలహీనలు అయిపోయాడు. అప్పుడు ఎమ్మటి యేసుక్రీస్తు బుధమిచ్చి పద వెళ్దాం పద, ఆ చిన్నది నిద్రిస్తుందే కానీ మరణించలేదు. అంటే నీ విశ్వాసంలో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కిందకి వెళ్తూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నువ్వు క్రీస్తుని వెంబడించినప్పుడు అపవాది నిన్ను బాధ పెట్టాలని, నువ్వు పొందుకున్న విశ్వాసం తీసేయాలని, నువ్వు నమ్మిన వాక్యాన్ని నుంచి దూరం చేయాలని, నువ్వు దేవుడికి లోపడకుండా ఉండటానికి వాడు అన్ని పనులు చేస్తానే ఉంటాడు. అయితే నీ పని, నీ విశ్వాసం ఏంటంటే క్రీస్తుల అడుగులు ముందుకేయటమే. ఏమి జరిగినా నువ్వు ఆయన నమ్ముతానే ఉంటుంది. ఆ స్త్రీ నమ్మినది, స్వస్థత పొందుకున్నది. నయమాను నమ్మాడు, లోబడ్డాడు, స్వస్థత పొందుకున్నాడు. అక్కడ బిలాము విన్నాడు, నమ్మాడు, లోబడలా, ఉన్నది పోగొట్టుకున్నాడు. ఇక్కడ యాయిరింట్లోకి అడుగు పెట్టగానే మీరు గమనించండి, బయట అంతా ఏడ్చే గుంపులు. ఇప్పుడు కూడా మీకు చెప్తాను, మన ఇంటికి వచ్చి మనకి బాగోలేదన్నా, సమస్య వచ్చిందన్నా, శోధన వచ్చిందన్నా, ఇంట్లో వ్యక్తులు చనిపోయారన్నా ఫస్ట్ చేసే పని ఏంటి? అందరూ కలిసి ఏడ్చేవాడు ఏమన్నా చేస్తాడా? బయటికి పోయి వాళ్ళే మనం తిడతారు మళ్ళీ. నిజమా కాదా? మన చుట్టాల్లో మనం పొగిడేవాళ్ళు ఎంతమంది చెప్పండి? 10 మంది పేర్లు చెప్పండి. మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఎవరు మీ చుట్టాల్లో? తిట్టేవాళ్ళు అర్థమైపోయిందా మీకు? మన బంధువులు ఎవరు మరి? దేవుడే, ఇంకెవరు లేరు. ఎవరు నమ్మాలి? అయితే మనం ఏం చేస్తాం? ఎంత జరిగినా కూడా మన బంధువులు నమ్ముతాం, మళ్ళీ మోసపోతాం. నమ్మేమో మోసపోయామంట. మోసపోయామంటే అర్థం ఏంటి? నమ్మేవని ఆల్రెడీ. నువ్వు ఎవరు నమ్మాలి? దేవుడు ఎప్పుడైనా ఎవరైనా మోసం చేశారు? ఒకటి చెప్పండి బైబిల్లో. దేవుడిని నమ్మి మోసపోయి ఉన్నారా? దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఎవరిని మోసం చేయలేదు. అంతేనే కదా? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడిని పరిపూర్ణంగా నమ్మి వెంబడించినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు రావడం ముందు ఈ అవిశ్వాసుల గుంపును బయట పంపించినారు. ఏడ్చేవాళ్ళు మొత్తం బయటికి పోయారు. అప్పటికే అంటున్నాడు, ఈమె నిద్రిస్తుందే కానీ అందరు నవ్వారు ఈయన చూసి. మేము చూసాం, కన్ఫర్మేషన్ చేసాం, డాక్టర్ వచ్చాడు, సర్టిఫికేట్ ఇచ్చాడు, టెస్ట్ చేశాడు, అయిపోయింది, ఇప్పుడు వచ్చి నిద్రపోతుంది అంటారేంటి? మీరు ఆశ్చర్యం చూడండి. లోపల నుంచి అందరిని బయట పంపించాక లోపల ఎంతమంది ఉన్నారు? 7. ఎంతమంది? పేతురు, యోహాను, యాకోబు. ప్రేమ, నిరీక్షణ, ఆశ, ఈ 3 తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆయన. ఆయనతో పాటు వాళ్ళతో పాటు ఈయన కూడా లోపలికి వెళ్ళాడు. 4 లోపలికి వచ్చారు. లోపల ఎవరున్నారు? యాయిరు కుమార్తె, యాయిరు భార్య, మొత్తం 7. 7 అంటే పరిపూర్ణమైన సంఖ్య. దేవుడు లోపలికి వెళ్ళాడు, దేవుడు వాళ్ళకి స్వస్థ ఇచ్చాడు, తల్లి తాకిమన్నాడు, పట్టుకున్నాడు, పైకి లేపాడు. తలుపు తీశాడు. ఆయన గంటలు ప్రార్థన చేయలా. ప్రార్థన చేసి చేయి పట్టుకొని పైకి లేపగానే, తలుపు తీయగానే వాళ్ళందరూ బయటే ఉన్నారు, ఏడ్చేవాళ్ళు గుంపంతా. యేసుక్రీస్తు బయటికి రాలేదు, పేతురు, యోహాను, యాకోబు బయటికి రాలా, యాయిరు తల్లి తండ్రి బయటికి రాలా, యాయిరు కుమార్తె బయటకు వచ్చింది. మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి, యాయిరు విన్నాడు, యేసుక్రీస్తు ఒక్క వాక్యం గురించి అన్నాడు, యేసుక్రీస్తుని నమ్మాడు, అన్నిటిని వదిలిపెట్టాడు, అంటే లోబడ్డాడు, విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, స్నేహితులు విడిచిపెట్టాడు, సమాజ అధికారి స్థానాన్ని విడిచిపెట్టాడు. అన్నిటిని వదిలిపెట్టి వచ్చినప్పుడు యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏం ఆశించాడు దాన్ని పొందుకున్నాడు. మరి ఈ రాత్రి మనందరి సంగతి ఏంటి? ఏం విడిచిపడ్డాం ఈ రాత్రి? ఇక్కడ ఎవరన్నా విడిచిపెట్టడానికి వచ్చారు? ఎవరన్నా ఏదో ఒకటి మిమ్మల్ని దేవునికి దూరంగా పెట్టేది ఉండి రాత్రి ఇక్కడ విడిచిపెట్టేద్దాం, ఇక్కడ పడేద్దాం. ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు దేని విషయంలో లోబడ్డారో అది పొందుకొని వెళ్ళవలసింది. ఖచ్చితంగా పొందుకొని తీరుతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోం.